సత్తెనపల్లి పట్టణంలో ఈ నెల 8వ తారీఖున 8వ వార్డు క్రిస్టియన్పేటలో ఉరవకొండ రమ భర్త సుబ్బయ్య లేట్ 50 సంవత్సరాల మహిళ మంటల్లో కాలి చనిపోయిందనేటటువంటి విషయం మీద చనిపోయిన మృతురాలి యొక్క మేనత్త అంకాళ్ళ చిన్నమ్మ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ రోజున అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసిన తర్వాత దర్యాప్తు కొనసాగించినప్పుడు ఈ కేసులో మృతురాలి కూతురైనటువంటి గోలి లక్ష్మి ఈమె ప్రస్తుతం తెనాలిలో ఆమె భర్తతో పాటు ఉంటుంది. ఆమె ఈ నేరం చేసినట్లుగా మాకు రుజువైంది. నేరం చేసిన విధానాన్ని కానీ గమనించినట్లయితే మృతురాలు ఎవరైతే ఉన్నారో ఆమె భర్త 15 సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లుగా, ఆమెకు ఉన్నటువంటి ఇద్దరు సంతానంలో కుమారుడు వరప్రసాద్, కూతురు వచ్చేటప్పటికి లక్ష్మి చిన్నది. వరప్రసాద్ కుమారుడు కూడా 10 సంవత్సరాల క్రితం, అంటే అతనికి 18 సంవత్సరాల వయసులో తల్లి దగ్గర నుండి వెళ్ళిపోయినట్లుగా, ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా అతను ఎక్కడ ఉన్నాడని ఆచూకీ కూడా తెలియనట్లుగా తెలుస్తుంది. దాని తర్వాత ఉన్నటువంటి ఒక కూతురు కూడా తల్లితో ఉన్నప్పుడు ఆమెకి ఇప్పటి వరకు కూడా తల్లి యొక్క ప్రవర్తన కారణంగా ఆమె 4వ వివాహం చేసుకుని ఉన్నది కూతురైనటువంటి లక్ష్మి. ముందుండేటటువంటి 3 వివాహాలకు సంబంధించినటువంటి భర్తలు కూడా తల్లి ప్రవర్తన బాగలేకపోవటం వలన ఆమె పెట్టినటువంటి కొన్ని వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి భార్యాభర్తల మధ్య ఆమె యొక్క ప్రవర్తన ద్వారా వచ్చినటువంటి ద్వేషభావం వలన వాళ్ళు వదిలేశారనేటటువంటి ఒక ఆలోచనలో, ఒక అభిప్రాయంలో కూతురు ఉండటం వలన, అదే విధంగా తల్లి యొక్క ప్రవర్తన, అంటే ఆమె క్యారెక్టర్ మంచిది కాదని, ఆమె కొంతమంది మగవారు స్నేహితులు ఉన్నారని, అదే విధంగా తనని కూడా వారి దగ్గరకు వెళ్ళి వ్యభిచారం చేయమని చెప్తూ పదే పదే ఆమెని వేధింపులకు గురి చేయటం వలన, అదే విధంగా ఇప్పుడు 4వ భర్త దగ్గర నుంచి కూడా కాపురం ఇప్పుడు విడిపోవడానికి పరిస్థితులకి కారణం కూడా తల్లి అనేటటువంటి కారణంతో పూర్తిగా తల్లి పైన ఒక పగ పెంచుకొని ఆమె బతుకున్నట్లయితే ఎక్కడ కూడా ఆమె కాపురం ఎవరితో కూడా సక్రమంగా చేయలేదని, బతకడానికి కూడా ముందు పిల్లలతో పాటు ఆమె బ్రతకడానికి ముందు కూడా కష్టం అనేటటువంటి పరిస్థితులలో ఈమె ముందుగానే తల్లిని చంపాలనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చి తల్లిని చంపడానికి ఈ నెల 7వ తారీఖున తెనాల నుండి సత్తెనపల్లి వచ్చి క్రిస్టియన్పేటలో తల్లి దగ్గర ఉంటూ వస్తుంది. అయితే గత కొంతకాలం ఈమె వచ్చి ఇక్కడ 2 నెలలు అయింది మృతురాలు. అంతకుముందు ఈమె ధూళిపాలలో ఉండేది. ఈ 2 నెలల్లో కూడా రాత్రులు ఎప్పుడు కూడా ఈ మృతురాలు ఆమె ఇంట్లో పండుకొని నిద్రపోయినటువంటి పరిస్థితి లేదు. వారి బంధువు అయినటువంటి ప్రసన్న అనే ఆమె ఇంట్లోనే ఆమె నిద్రిస్తుంది. ఏదో ఆమె ప్రాణానికి హాని ఉందని చెప్పేసి ఆమె ఎప్పుడు కూడా చెప్తూ ఉండటం అనేటటువంటిది సాక్షుల ద్వారా మాకు తెలిసినటువంటి సమాచారం. అయితే ఆ పరిస్థితిలో 7వ తారీఖున తల్లి దగ్గరికి వచ్చి 7వ తారీఖు నైటు తల్లితో పాటుగా నిద్రించినటువంటి కూతురు ఉదయాన్నే తల్లికి 10 గంటలకి టీ తాగేటటువంటి సమయం తల్లికి టీ కల్పిస్తూ అందులో నిద్ర మాత్రలను కలిపి ఇవ్వటంతో ఆమె ఆ నిద్ర మాత్రల ప్రభావంతో పూర్తిగా మత్తులో ఉన్నటువంటి పరిస్థితుల్లో మధ్యాహ్నం దాటిన తర్వాత ఆ క్రిస్టియన్పేటలో ఎవరో ఒకతను మామూలుగా చనిపోయినప్పుడు అందరూ కూడా సావు కార్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సందులో మిగతా చుట్టుపక్కల నుండి ఇరుగు పొరుగు వారు ఎవరు కూడా లేనటువంటి సందర్భంలో 2 గంటల తర్వాత బయటికి వచ్చి ఆమె సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ పక్కన ఉండేటటువంటి పెట్రోల్ బంక్ లో ఒక కిన్లీ వాటర్ ఖాళీ బాటిల్ ని తీసుకుని వచ్చి దానిలో 100 రూపాయలకి పెట్రోల్ ని కొనుగోలు చేసుకొని ఇంటికి వెళ్లి మత్తులో టాబ్లెట్స్ యొక్క మత్తులో మంచం పైన పండుకున్నటువంటి తల్లి పైన ఆ యొక్క పెట్రోల్ పోసి, దానికంటే ముందు తల్లి మంచం మీద పండుకున్నటువంటిది ఆమె పెట్రోల్ సీసాని తీసుకెళ్లి అక్కడ పెట్టి దానిపైన అగ్గిపెట్టిని కూడా పెట్టి ఆ మొత్తాన్ని కూడా వీడియో తీసిన తర్వాత ఆ పెట్రోల్ ని తల్లిపైన పోసి ఆమెని అగ్గిపెట్టితోటి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళ బంధువులు ఫోన్ చేసి చెప్పినప్పటికీ రాలేదు. మొదటి నుంచి కూడా అనుమానం మీద మనం విచారించినప్పుడు ఆమె తల్లి ఇంట్లోకి రావటము, వెళ్ళేటప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళటము, బయటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో నుంచి పొగలు రావటము, ఆ తర్వాత ఆమె చర్చి కాంపౌండ్ లో నుంచి మెయిన్ రోడ్డుకి వచ్చేటప్పుడు కూడా చర్చి కాంపౌండ్ లో కూడా పరిగెత్తుకుంటూ రావటము, అదే విధంగా ఈ సంఘటన జరగడానికి ముందు, హత్య చేయడానికి ముందు ఆమె పెట్రోల్ బంక్ లో పెట్రోల్ తీసుకున్నటువంటి వీడియో, వీటన్నిటి కూడా సేకరించిన తర్వాత ఈ రోజు ఉదయాన్నే ఆమె విచారించడానికి మనం తెనాల నుంచి అరెస్ట్ చేసుకొని తీసుకొని వచ్చి మనం ఈ రోజున విచారించినప్పుడు చేసిన నేరాన్ని ఆమె కారణాలను కూడా వివరిస్తూ చేసిన నేరాన్ని ఒప్పుకున్నది కాబట్టి మనం ఈ రోజున ఆమెను అరెస్ట్ చేసి కోర్టు వారి ఎదుట రిమాండ్ నిమిత్తం హాజరుపరుస్తున్నాం.